సార్ మాది పెద్దపల్లి జిల్లా అంతర్గాం టెక్స్టైల్ పునరావాస కేంద్రం నుంచి వచ్చాము. మాకు పునరావాస బర్మా శ్రీలంక నుంచి వచ్చినటువంటి భారతీయుల శాశ్వత ఉపాధి మరియు తెలంగాణ జిల్లాలో వెనుకబడినటువంటి చేనేత కార్మికుల పునరావాసం కోసం ఆనాడు 1967లో ఇందిరాగాంధీ ప్రభుత్వం ఒక 600 ఎకరాల భూమి సేకరించి 2 టెక్స్టైల్ మిల్లు, వీవింగ్ అండ్ స్పిన్నింగ్ మిల్లు స్థాపించడం జరిగింది. ఆ 2 మిల్లులో ఉపాధి కల్పించబడినటువంటి కాందీశికులు శరణార్థుల కోసం 1000 కోట్లతో కూడినటువంటి హౌసింగ్ కాలనీ కట్టారు. హౌసింగ్ లోన్ ద్వారా కట్టారు. ఆ అప్పు తీరిపోయినాక వాటిని వాళ్ళ కోటర్లు వాళ్ళ పేరు మీద పట్టాలు చేయాలి. ఇలాంటి సందర్భం జరుగుతూ మిల్లులు మంచిగా రన్నింగ్ అవుతున్న కాలం లోపల యాజమాన్యాల నిర్లక్ష్యం వల్ల 1985లో వీవింగ్ సొసైటీ 90 కోట్లు వీవింగ్ మిల్లును మూసివేయడం జరిగింది. ఆ 2 మిల్లు మూసివేత వల్ల ఉపాధి కోల్పోయినటువంటి కార్మిక కుటుంబాలు చెల్లాచెదరైపోయినాయి. అక్కడ ఆకలి చావులు జరిగాయి. ఆనాడున్నటువంటి ప్రభుత్వాలకి, ఆనాడున్నటువంటి హైకోర్టుల వల్ల కూడా మీడియా వల్ల సుమూటగా స్వీకరించి కేసులు చేసి ప్రభుత్వాలకి ఆదేశాలు ఇవ్వటం జరిగింది. కానీ ఎందుకో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యం లోపల ఎక్కడో జరుగుతున్న నిర్లక్ష్యం వల్ల ఈనాటికి కూడా సంపూర్ణమైన న్యాయం జరగలేదు. స్పిన్నింగ్ మిల్ కార్మికులకి ఒక 75%, వీవింగ్ మిల్ కార్మికులకి 25% బకాయిలు చెల్లించడం జరిగింది. ఇంకా రావాల్సిన బకాయిల కోసం మేము ప్రాధేయపడినప్పుడు, హైకోర్టుని ఆశ్రయించినప్పుడు అక్కడ ఉన్నటువంటి ఆస్తులు, మిషనరీ కానీ లేదంటే భూములు, పరిశ్రమల కింద ఉన్నటువంటి భూములు అమ్మి ఆ కార్మిక కుటుంబాలు చెల్లించాలా, వాళ్ళ కోసం కట్టిన ఇల్లులు పట్టాలు ఇవ్వాలని చెప్పడం జరిగింది. ప్రభుత్వం కూడా యథాస్థితిలో మేము చేస్తామని కూడా హామీ ఇవ్వడం జరిగింది. కానీ అంటే ఒక ఇండస్ట్రీని ఎవరు నిర్వహించే, ప్రభుత్వము నిర్వహించేదా లేకపోతే ప్రభుత్వం, టెక్స్టైల్ డిపార్ట్మెంట్ అండ్ ఇండస్ట్రీ డిపార్ట్మెంట్. కానీ ప్రభుత్వాలు మారుతున్నాయి, అధికారులు మారుతున్నారు, నేతలు మారుతున్నారు. కానీ అక్కడ అంతర్గం కార్మిక కుటుంబాల యొక్క తలరాతలు మాత్రం మారుతున్నారు. వాళ్ళ బతుకుల కన్నీటి వేతలు తీరట్లేదు. గడిచిన 30 సంవత్సరాలుగా మేము ఆశ్రయించినటువంటి అధికారులు లేడు, ప్రభుత్వం లేదు, ప్రజాప్రతినిధులు లేరు. రీసెంట్లీ రాజశేఖర రెడ్డి గారి ప్రభుత్వం 2009లో వారు చనిపోయే ముందు రోజు ఒక ఆర్డర్ ఇష్యూ చేయడం జరిగింది. ఇమీడియట్గా వాళ్ళకి ఇల్లు పట్టాలు ఇచ్చేసి వాళ్ళ సమస్యలు, కానీ మరుసటి రోజు చనిపోవడం మాకు ఒక బ్యాడ్ లక్గా భావిస్తూ ఉన్నాం. ఆనాడు కూడా మాకు ఈనాడు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి డాక్టర్ గారు చొరవ తీసి రాజశేఖరని కల్పించి స్వయంగా మాకు చేయడం జరిగింది. కానీ ఎందుకో జరగలే. కానీ గడిచిన 10 సంవత్సరాల కిందట గత ప్రభుత్వం లోపల కూడా వచ్చి మాకు ఏ పార్టీలతో సంబంధం లేదు, కానీ ప్రభుత్వాల దగ్గర మనకు న్యాయం చేయాలని కోరుతున్న సందర్భంలో 10 సంవత్సరాలుగా అనేక ప్రయత్నాలు చేసాము. స్పందించలేదు, ఎలాంటి చర్యలు కూడా తీసుకోలేదు. స్వయంగా వచ్చి కేటీఆర్ సార్ని కలిసాము, ముఖ్యమంత్రి గారికి ఇది వినతుల పత్రాలు ఇచ్చాము, సంబంధిత అధికారులకు కూడా ఇచ్చాము. అధికారుల దగ్గరికి సెక్రటరియట్లోకి వెళ్తే వాళ్ళు ఏమంటారంటే, లేదు మీరు ఏ మంత్రితోటైనా, సీఎం గారితోటైనా, కేసీఆర్ తోటో లేదా కేటీఆర్తో చెప్పించుకోమంటారు. వాళ్ళ దగ్గర అక్కడ వరకు వెళ్ళే పరిస్థితులు మాకు లేవు. ఆనాడు చివరికి అప్పుడున్న ఎమ్మెల్యే గారు చొరవ చూపి ఏదో చేస్తే ఆ రోజు కూడా మాకు ఏం న్యాయం జరగకపోగా టెక్స్టైల్ పార్క్ సంబంధించినటువంటి ఒక 150 ఎకరాలు నేను ఇండస్ట్రీ పార్క్ పెడతానని చెప్పి ఎమ్మెల్యే గారు, మంత్రి గారు చేసినప్పుడు మేము వ్యతిరేకించాము. ఇండస్ట్రీ రావడానికి వ్యతిరేకం కాదు, అట్ ద సేమ్ టైం ఆ సమస్య కూడా పరిష్కారం కావాలి. అదేవిధంగా నేను హైకోర్టులో కేసు చేయడం కూడా జరిగింది. ఇండస్ట్రీ పార్క్ పనులు చేపట్టాలంటే ముందుగా మా సమస్యను పరిష్కరించండి. మేము ఆ ఇండస్ట్రీ పార్క్ పెట్టే దాంట్లో కూడా ముందు అక్కడున్న కార్మిక కుటుంబాలకు న్యాయం చేయాలి, ఉపాధి కోల్పోయిన వాళ్ళకి అన్నాం. కానీ ఎలాంటి న్యాయం జరగకపోగా ఇప్పుడు ప్రజాప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది. మేము గౌరవ ముఖ్యమంత్రి గారికి మీ మీడియా ద్వారా నేను మనవి చేసేది, రాజ్ ఠాకూర్ గారు, ఎమ్మెల్యే గారు ఒక లెటర్ కూడా ఇవ్వడం జరిగింది. ఇల్లు పట్టాలు ఇమీడియట్గా ఇచ్చి వారికి న్యాయం చేయమని. అదేవిధంగా జిల్లా మంత్రి శ్రీధర్బాబు సార్ కూడా ఇవ్వడం జరిగింది. ఇది టెక్స్టైల్ డిపార్ట్మెంటు, రెవెన్యూ డిపార్ట్మెంటు వారి యొక్క 2 కలిసి సమన్వయం లేకపోవటం వల్ల అంతర్గం సమస్య అన్నది మూలకపడి ఉంటుంది. ఈలోపు ఏం చేస్తున్నారంటే, గడిచిన 10-20 సంవత్సరాలుగా ఆ పక్కనే ఎల్లంపల్లి శ్రీపాద్ సాగర్ ప్రాజెక్ట్ రావడం, మంచిర్యాల నుంచి బ్రిడ్జి వేస్తారనేటువంటి ఒక వదంతులు రావటం, అంతర్గాం టెక్స్టైల్ ల్యాండ్లో పరిశ్రమలు వస్తాయి, లేదంటే ఎయిర్పోర్ట్ వస్తుంది అనేటువంటి క్రమం లోపల ఈ సందర్భంలో కొంతమంది దొడ్డదారిన ఆక్రమణదారులు అక్కడ ఉన్నటువంటి మిల్లులు, భూములు కబ్జా చేసి రెవెన్యూ లోపల బ్యాక్డోర్ సిస్టమ్ లోపల పట్టాలు చేసుకోవడం, ఆ భూములు మిల్లు భూములలో వెంచర్లు వేసే ప్రయత్నాలు, అక్రమ కట్టడాలు కట్టే ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. గడిచిన 15 సంవత్సరాలుగా ఈ అక్రమాలపైన మేము అనేక ఫిర్యాదులు రాతపూర్వకంగా స్వయంగా కలిసి ఇస్తూ ఉన్నా కూడా టెక్స్టైల్ వారి యొక్క నిర్లక్ష్యం వల్ల, రెవెన్యూ వాళ్ళ యొక్క అవినీతి వల్ల అక్కడ పట్టాలుగా రూపాంతరం చెంది టెక్స్టైల్ మిల్లు భూములు ప్రైవేటు వ్యక్తుల చేతిలో కోట్ల రూపాయల బిజినెస్కి ఆస్కారం ఏర్పడుతుంది. తద్వారా ఏదైతే అక్కడ ఒరిజినల్ బాధితులు ఉన్నారో, వీవింగ్ స్పిన్నింగ్ మిల్లో ఉపాధి కల్పించినటువంటి బర్మా శ్రీలంక కాందీశికులు, తర్వాత చేనేత లోకల్ కార్మికులు, వాళ్ళందరూ కూడా కనీసం వాళ్ళ బకాయిల్లో వచ్చేటువంటి పరిస్థితులు కానవస్తలేవు.
తర్వాత వాళ్ళకు ఉండేటువంటి పునరావాస గృహాలు కూడా పట్టాలు ఇవ్వకపోవటం వల్ల అవి కూడా భూములు కూడా ఇదైతాయేమో అనేటువంటి ఒక బాధాకరం మీద నేను ఈరోజు వచ్చి ప్రజావాణిలో స్థానికంగా ఉన్నటువంటి కలెక్టర్ కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంటుంది అక్కడ. ఆయన అక్కడ ఉన్న కలెక్టర్ చెప్తే ఏమంటారు? ఇప్పుడు ఈ మధ్య కలెక్టర్ గారు కొద్దిగా చర్యలు కోయ హర్ష గారు, మా ఎమ్మెల్యే గారు రాజ్ ఠాకూర్ గారు వారు కలెక్టర్ గారితో మాట్లాడిన తర్వాత అంతర్గం భూముల్ని ఎలాగైనా మనం రక్షించాలనేటువంటి విధానం చెప్పినప్పుడు కలెక్టర్ గారు మొన్న రీసెంట్లీ ఒక 10 రోజుల కిందట టెక్స్టైల్ డిపార్ట్మెంట్ వాళ్ళని తహసీల్దార్ గారిని పంపించి న్యాయం చేయాలా, వాళ్ళకి ఇమీడియట్గా ఇది చేయాలని చెప్పడం జరిగింది. కాబట్టి మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. కాకపోతే ఈ ప్రభుత్వం మీద ఈ ప్రస్తుతం ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆక్రమణలు ఒక అడుగు జరిగిన ఊరుకొని అంటున్నటువంటి సందర్భం ఏదైతే ఉందో మాకు సంతోషం అనిపించింది. మరి అందులో భాగంగా వందలాది ఎకరాలు కబ్జాలో అవుతూ పట్టాల్లో రూపాంతరం చెందుతున్నటువంటి ఆ టెక్స్టైల్ భూముల్ని రక్షించి అక్కడ ఉన్నటువంటి ఇందిరాగాంధీ తీసుకొచ్చినటువంటి ఆ కార్మికులు నిరాశ్రులైనటువంటి శరణార్థులకి సంపూర్ణమైన న్యాయం మేమేమంటే అదనంగా ఒక అడతలే మా తల్లిదండ్రుల కష్టార్జితం ఏదైతే ఉందో అది ఇవ్వండి. మాకేదైతే ఇల్లు కట్టారో దానిపైన మా హౌసింగ్ లోన్ మా నాన్న వాళ్ళు తీసుకున్న హౌసింగ్ లోన్ కూడా రుణమాఫీ ఉంటారు టోటల్గా. అప్పుడులో 1000 కుటుంబాలు కట్టడం జరిగింది. ఇప్పుడు 600 కుటుంబాలు మాత్రం ఉన్నాయి. 1000 ఉంటే ఇప్పుడు 600 ఉన్నాయి. ఈ 600 కుటుంబాలు కూడా అక్కడక్కడ చెల్లా చెదరే బతుకు తెరువు కోసం వలసపోయేటువంటి కార్యక్రమాలు అందరూ కూడా అక్కడ ఆ భూమి పైన పునరావాస బాధితులతో పాటు స్థానిక కార్మికులు కూడా వాళ్ళ హక్కుదారులుగా గుర్తించబడ్డారు ప్రభుత్వం నివేదిక. ఎందుకంటే హౌసింగ్ లోన్ రుణమాఫీ అయిపోయింది. అప్పుడు ఆటోమేటిక్గా మాకు అది ఇవ్వాలి. 89లో రాజీవ్ గాంధీ గవర్నమెంట్ ఇస్తే ఇంతవరకు కూడా న్యాయం జరగకపోవడం కొద్దిగా బాధాకరం ఉంది. ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యంలో జరుగుతుందని చెప్పి మేమైతే ఆశావంతున్నాం. ఇవాళ ముఖ్యమంత్రి గారి దృష్టికి అక్కడ ఉన్నటువంటి ఆక్రమణల పైన వాటి మీద ఫిర్యాదు చేయడం జరిగింది. డబుల్ బెడ్రూమ్ రాలేదు. సంవత్సరం కాడ నుంచి ఇక్కడ గెలిచిన కాడ నుంచి వాళ్ళు ఉత్తిద బస్తే ఒక్కటే మాత్రం ఇచ్చిండు. అది ఉన్న వాళ్ళు ఇంటికి రాయే వాళ్ళకు కరెంటు బిల్లు మేము కట్టుకుంటూ వస్తున్నాం. 20 ఏళ్ళ సంవత్సరాల నుంచి ఇక్కడ ఉన్నాం. 20 నుంచి పిల్లలు చిన్నకున్న కాడకెళ్ళి ఇక్కడనే బతుకున్నాం. మనం తెలంగాణలోనే ఉన్నాము. అప్పుడు కేసీఆర్ ఉన్న కాడికెళ్ళి పెట్టితే ఇప్పటి వరకు మాకు ఒక రూమ్ రాలేదు, ఒక డబల్ బెడ్రూమ్ రాలేదు. ఎక్కడ ఉంటారు మీరు? మేము ఫతేనగర్ శివశంకర్ కాలంలో ఉంటాము. కొంతమందికి వచ్చిన వాళ్ళు అక్కడ ప్రాపర్టీ ఇచ్చిన వాళ్ళకు అక్కడక్కడ వేరే వాళ్ళకు చెప్పుకుంటున్నారు, మెల్లంగా వస్తున్నారు. వాళ్ళకి అప్పచెప్పగానే నచ్చిన వాళ్ళకి వచ్చిందని వాళ్ళని తీసుకొని పోతున్నారు. వేరే వాళ్ళు ఆగమైపోతున్నారు. ఇల్లు లేనివాడు ఆగమైపోతున్నాడు. అది ఎంతైనా కొద్దిగా ముందు ప్రజల ముందుకు తీసుకుపోయి మాకిட்ட కొద్దిగా న్యాయం చేయమని ఇదే కోరుకుంటున్నాం మేము.